నాకు అసలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. పో. ఎందుకు? నా వల్ల తప్పేమైంది? నా తప్పు చేసింది ఏమన్నా? లేదు, ఏం తప్పు చేయలేదు. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. చెంప అవ్వగలతో చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను కొడితే నువ్వు కూడా కొడతావా? కొడతా మరి. ఏం చెప్పు అసలు? నువ్వు ప్లీజ్ దూరం ఉన్నాడు. కంట్రోల్లో వాటర్ వస్తున్నాయి. సో నేను అట్లా మాట్లాడితే నాకు అవసరం లేదు. వాటరే రాని బ్లడ్ రాని నాకు అవసరం లేదు. నువ్వు అంటే నాకేమైనా అయితే నీకు పర్లేదా? పర్లేదు. అంటే నాకేమైనా అయితే నీకు పర్లేదా? పర్లేదు. నాకొద్దు అసలు, నువ్వు నాకొద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నేను మా గర్ల్ ఫ్రెండ్కి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నా గర్ల్ ఫ్రెండ్కి కలిసిన 1 month అవుతుంది. తను ఎప్పటి నుంచో మీకు పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ చాలా చాలా మంచిది అమ్మాయి. ఎంత మంచి అంటే నేనంటే ప్రాణం అనమాట, అంత మంచిది. కానీ చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, గొడవల వల్ల ఈ మధ్యకు జర దూరం అయినాం. ఒక ఆల్మోస్ట్ కలిసి 1.5 month అవుతుంది. ఇప్పుడు తనకు చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిపిస్తే వస్తుంది మాట్లాడడానికి, కలవడానికి. మీకు కూడా పరిచయం చేస్తాను. తను నన్ను ఎంత ఇష్టపడుతుందో, నన్ను ఎంత ప్రేమిస్తుందో మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? వెయిట్ చేస్తున్నా, ఒక 5 minutes అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే తనకు తెలియకుండా కెమెరా పెట్టినా ఇక్కడ. అంటే తన ప్రేమ కానీ తన ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దామని లాస్ట్కు చెప్తా. కెమెరా పెట్టినా అని చెప్పి చెప్తాను. ఓకేనా? కాల్ చేసిన ఇందాకే వస్తా, మేబీ ఆన్ ది వే ఉండొచ్చు. ఏ హాయ్. ఏంటి దూరం ఉండి మాట్లాడు ఫస్ట్. అదే ఎందుకంత కోపం? ఏం లేదు, చెప్ప. ఏంటి ఎందుకు రమ్మన్నా? ఎందుకు రమ్మన్నా? అవును. అదేంటి ఎట్లా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలి? 1 month తర్వాత మనం కలిసి మాట్లాడుకుంటున్నా. నేను చాలా హ్యాపీగా ఇంత బాగా రెడీ వస్తే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? బిజీగా ఉన్నా నేను. చెప్ప, ఎందుకు కాల్ చేస్తున్నావు? ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? ఏం మూడ్ బాగాలేదా? హెల్త్ బాగాలేదా? అన్ని బాగానే ఉన్నాయి. నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ మన ఇద్దరికి. ఎందుకు ఏమైంది? ఇక్కడ చూస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం. చూడండి ఏమైంది, ఎప్పటికైనా తెలియాల్సిందే. మాట్లాడుతుంది. అవసరం లేదు. ఏం తెలియాలి అసలు? ఏముందని తెలియడానికి చెప్పు. ఎందుకు ఇన్ని కాల్స్ చేస్తున్నావు? ఇన్ని మెసేజెస్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేయడం? అసలు ఏం మాట్లాడుతున్నావు? నేనేమో చాలా రోజులు కలిసి అని చెప్పేసి మాట్లాడదాను. నేనే నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? చెప్పు. ఏం మాట్లాడాలా? ఎందుకు రమ్మన్నా? అసలు ఏంది? ఎందుకు ఇట్లా మాట్లాడు? ఏమైంది? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏం లేదు. మా వాళ్ళు ఎవరైనా వస్తే మరి నీ పెళ్లి అవుతుంది. ఎందుకు నా పెళ్లి ఎందుకు అవుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు? ఏమైనా ఇంట్లో తెలిసిందా? ఏం తెలియలేదు. మరి మాట్లాడదాం వచ్చి. వద్దు. మరి ఎందుకు అంత భయపడుతున్నావు? భయం నాకెందుకు? నిన్ను చూస్తే నీకేం ప్రాబ్లం అవుతుందా అని చెప్తున్నా. నీ సేఫ్టీ గురించి చెప్తున్నా. అంటే నాకేమైనా అయితే నీకు పర్లేదా? పర్లేదు. అంటే నాకేమైనా అయితే నీకు పర్లేదా? పర్లేదు. అయింది ఎట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు రమ్మన్నా చెప్పు అసలు. అసలు ఏంటి చేంజింగ్ ఏంటి? 1 month నీకు ఇంత చేంజింగ్ ఏంటి? నేనేమో నిన్ను కలుస్తున్నా అని చెప్పి నేను ఖుషిగా మంచిగా రెడీ, నేను ఇంత బాగా నేను వస్తాయి, నువ్వెందుకు ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు అసలు ఇష్టం లేదు రావడం కూడా ఇక్కడ. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను పోనే. అందుకే నేను నార్మల్ గా వచ్చేసి. ఎందుకు ఏమైంది? ఏమవ్వలేదు. ఏమైంది? బానే ఉన్నా నేను. నిన్ను విడిచికనేలేనే. అంటే నాకు కలవడం ఇష్టం లేదా లేకపోతే ఏమైంది? నిన్ను కలవడం ఇష్టం లేదు, నీతో మాట్లాడడం ఇష్టం లేదు, ఏది ఇష్టం లేదు. జోక్ చేస్తున్నావు కదా? ఇదేం ఏప్రిల్ కాదు జోక్ చేయడానికి, సీరియస్ గానే చెప్తున్నా నేను. అర్థం చేసుకుంటే మంచిది నీకే. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇంట్లో తెలిసిందా? మాట్లాడాలనా? మరి ఏం మాట్లాడతావు? దేని గురించి మాట్లాడతావు అసలు? మన పెళ్లి గురించి. ఇంకేం మాట్లాడు? మన పెళ్ళా? అవన్నీ పోయినాయి, ఇప్పుడు లేవు. నువ్వే నాతో లేకుంటే. అదేంది ఎట్లా మాట్లాడు? ఏమైంది? ఏమవ్వలేదు. ఏమైనా ప్రాబ్లం? ఇట్లా మాట్లాడాలి. అందరూ మా ఏరియా వాళ్ళు వస్తున్నారు. వెళ్ళిపోతే బెటర్ నీకు. మనం ఎప్పుడు ఇక్కడే మాట్లాడుకున్నాం కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను అలా లేను. ఒకప్పుడు అదేదో సంవత్సరం కింద లెక్క మాట్లాడుతున్నా. అదేంది?
ఏమైంది? ఏం చేంజ్ అని చెప్పు, నీ మూడ్ ఏం చేంజ్ అయింది? ఏం లేదు. నాదేమైనా మిస్టేక్ అయిందా, తప్పైందా? నీదేం తప్పలేదు. చెప్పు బుజ్జి, మరి ఎందుకంత అసలు దగ్గరికి వస్తే దూరం ఎందుకు పోతున్నా మళ్ళా? వద్దు. ఏంటి చెప్పు, ఎందుకు రమ్మన్నా? నువ్వు దూరం జరు ఫస్ట్. అంటే అంత కానివన్నీ అయిపోయినా, అంత అదేదో పరాయాలతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు వచ్చినావు? ఇంట్లో తెలిసిందా అన్న? ఏం తెలియలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. అంతేనా? అంతే. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, తెలుసా? ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వెళ్ళిపో ప్లీజ్. నాకు అసలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. పో. ఎందుకు? నా వల్ల తప్పేమైంది? నా తప్పు చేసింది ఏమన్నా? లేదు, ఏం తప్పు చేయలేదు. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నేను జాబ్స్ ట్రై చేస్తున్నా. ఎన్ని రోజులు ట్రై చేస్తావు? లైఫ్ మొత్తం ట్రై చేస్తూనే ఉంటావు. ఇంకా అది రాదు, మనం హ్యాపీగా ఉండలేము. అంటే నమ్మకం లేనిదే ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నావా? నాకు నమ్మకం లేదు. నువ్వు జోక్ చేయకు సోని, సరేనా? ఓ గాడ్, అసలు జోక్ ఏంటి చెప్పు? నేను బయటికి వెళ్ళాలి. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అసలు దేని గురించి మాట్లాడానికి రమ్మన్నావు? బయటికి వెళ్ళాలన్నా? అదేంటి మరి నేను వచ్చింది ఎవరి కోసం? నీకోసం కదా. నాకు చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటాను. నేను వెతికానే నన్నే తాకే అంటే ఇప్పుడు మీ ఇంటికి వంద మాటలు ఉందా? అవసరం లేదు. అవసరం లేదు నాకు అర్థం కావట్లేదు. నీకు అవసరం లేదా, వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళకి వద్దు, నాకు కూడా వద్దు. ఫస్ట్ నీకు వద్దు, నాకు వద్దు, అసలు నువ్వు నాకు వద్దు. మరి ఇంట్లో నుంచి కావాలనుకున్నావు కదా? కావాలని ఒకప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు అవసరం లేదు నాకు. ఈ రిలేషన్షిప్, ఈ బాండింగ్, ఇవన్నీ వదిలేసా. ఇంకా ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. అన్ని రీజన్స్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా లైఫ్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా, మా వాళ్ళు చెప్పినట్టు. అంటే నీ లైఫ్ లో నేను లేను ఇప్పుడు? లేవు, సీరియస్. నీకు ఇప్పుడు చెప్పు. అవును, నువ్వు నాకు వద్దు చెప్పేస్తున్నా కదా ముఖం మీద. నువ్వు నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇక్కడ మన రిలేషన్షిప్, మరి ఇందులో మన రిలేషన్షిప్ మరి అవసరం లేదు నాకు. అది అయిపోయింది. అంతే అనుకో. నాకేంటి నువ్వు ఎలా అనుకుంటే? అంటే ఇన్ని రోజులు మొత్తం ఇంత ప్రేమ అన్నావు, మరి నువ్వు లేక నేను లేనన్నావు. వదిలేసే, అసలు అవన్నీ చెప్పకు నాతో. జోక్ చేస్తున్నావు కదా? జోకా? ఇది జోకా? నీకు జోక్ లా అనిపిస్తుందా? అసలు ఏంటో అర్థం కావట్లేదు నిజంగా మనుషుల గురించి. మరి ఇంత చేంజ్ అవుతుందని తెలిస్తే నేను గ్యాప్ ఇచ్చాను కూడా కదా. మళ్ళీ నువ్వు గ్యాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా డెసిజన్ ఇది. నువ్వు నాకు అవసరం లేదు. ఇది చెప్పడానికి వచ్చినావా? అవును, ఇది చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి వచ్చినా నేను. అదే ఫోన్ లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చినా మళ్ళా? నీకు అర్థం కాదు కదా. నువ్వు జోక్ చేస్తున్నావు కదా. ఇదేం ఏప్రిలా? చెంపా మొగలతో చెప్తున్నా. అది కూడా ఉంది, చెయ్యి. నేను కూడా పగల కొడతా. కాల్ చేసి వాళ్ళు దిగుతారు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతే బెటర్. ఫస్ట్ పో, ఇక్కడ నుంచి పో. అంతేనా? అంతే మరి. ఏం నా వల్ల తప్పేమో చెప్పు కదా. నీ తప్పేం లేదు. ఫస్ట్ జాబ్ లేదు, ఇన్కమ్ లేదు. నేను ఎలా హ్యాపీగా ఉంటాను ఇంత లైఫ్ లాంగ్ చెప్పు? నేను జాబ్ కొడతా అని చెప్పిన. ఎప్పుడు కొడతావు? లైఫ్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ జన్మ కూడా వచ్చేస్తుంది. నేను లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ పోయినా. వస్తే జాబ్ వస్తుంది. నువ్వు ఓకే, జాబ్ వస్తే నువ్వు హ్యాపీగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసి, నా లైఫ్ నేను చూసుకుంటా. అంటే అదే నాకు అర్థం కావట్లే. జాబ్ వచ్చినాక నేను ఇంట్లో వచ్చి మాట్లాడతా అని చెప్పినా కదా. నువ్వు ఫస్ట్ పో. ఏమంతా చీదరించి అట్లా మాట్లాడుతున్నా. నాకు నిజంగా రావడమే ఇష్టం లేదా అంటే అసలు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. నాకు బాధ అనిపిస్తుంది నిజంగా నువ్వు అట్లా మాట్లాడితే. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన దగ్గరికి నీకు తెలియకుండా కెమెరా కూడా పెట్టినా ఇక్కడ. ఎక్కడ పెట్టినా? కెమెరా పెట్టినా అంటే మా దోస్తులకు చెప్పినా మా పిల్ల మంచిదిరా, ఎంత మంచి మీకు కూడా చూపిస్తా అని చెప్పేసి నేను నీ ఫీలింగ్స్ అన్ని రికార్డింగ్ చేసి వాళ్ళకి చెప్దా అని చెప్పి నేను వస్తే నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నావు. నువ్వు నాకు వద్దబ్బా, ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. అనవసరంగా కోపం తెప్పించకపో. ఏమైతే చెప్పాల్సి నీ ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు నా లైఫ్ లో వద్దు నాకు. అంటే ఇప్పుడు నేను కొడితే నువ్వు కూడా కొడతావా? కొడతా మరి.
నువ్వు కొట్టినప్పుడు నేను కొట్టనా? నాకు చేతులు లేవా ఏంటి? మరి ఎంతో నువ్వు ప్రేమతో కొడితే పడ్డావు కదా మరి ఇప్పుడు. అదొకప్పుడు, దాని గురించి నాతో చెప్పకు అసలు ప్లీజ్. అసలు నా తప్పేం చెప్పు అసలు. నువ్వు ప్లీజ్ దూరం ఉన్నాడు. నువ్వు ఫస్ట్ దూరం ఉండి మాట్లాడు. కంట్రోల్లో వాటర్ వస్తున్నాయి. సో నేను అట్లా మాట్లాడితే నాకు అవసరం లేదు. వాటరే రాని బ్లడ్ రాని నాకు అవసరం లేదు. నువ్వు అంతేనా? అంతే చెప్పినా. వాటర్ రాని బ్లడ్ రాని నాకు వద్దు. నా వల్ల తప్పే చెప్పుగా, నేను మాట్లాడతా మీ వాళ్ళతో. బయటికి వెళ్ళాలి, నా వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, ప్లీజ్ వెళ్ళిపోను. అంటే నాతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడేంత ఫ్రీగా లేవా నువ్వు? నేను చాలా బిజీగా ఉన్నాను.